రంగారెడ్డి జిల్లా కేంద్రంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీ స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పోతిరెడ్డిపల్లి చౌరస్తా మీదిగా సిఎస్ఐ చర్చి వరకు ఉత్సాహంగా ఆటపాటలతో దేవునికి మహిమపరంగా నిర్వహించారు. యేసుక్రీస్తు మన పాపముల కోరై బలి అయి తిరిగి మానవాళి కోరకు పునరుత్తనుడై లేచిన సందర్భంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యాతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమములో యూసీఎఫ్, యూసీవైఎఫ్ అధ్యక్షులు రూబెన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మధు, వినయ్ రాజ్, ప్రధాన కార్యదర్శులు సునీల్ జయకుమార్, సోలమన్, సునీల్ నిర్మల్, అబ్రహం యూసీఎఫ్, యూసీవైఎఫ్ సభ్యులు శేషికాంత్, రాజు, ప్రభాకర్, శివకుమార్, రవి, వినయ్, ప్రకాశరెడ్డి, ఫణీందర్ నియోజకవర్గంలోని అన్ని చర్చి పాస్టర్లు, యువత, మహిళాళ్ళు, పిల్లలు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
అందరూ కూడా ఈ సంఘ పెద్దలందరికీ కూడా కంప్యూటర్ అందరూ కూడా నమస్కరిస్తూ మరి మనం జీసస్ కోసం మరి 40 రోజులు ఉపవాసం ఉండి ఫ్రైడే చేసిన తర్వాత మరి దేవుడి కోసం మనం కూడా ఇంత శారీరకంలో కూడా మనం చూపెట్టాలి. భక్తి ఎంత ఉన్నా దేవుడి కోసం మరి ఈ రంగం పెట్టడం చాలా సంతోషం. సంవత్సరం పెడుతున్నాను, ఈసారి కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది. లాస్ట్ ఏంటంటే ఈసారి సంఖ్య పెరిగింది. మరి నిజంగా చెప్పాలంటే యూనిటీ కావాలి. ఏదన్నా ఉండని మన యూనిటీ అనేది తీసుకోవాలి. మన సమస్య మనమే తీసుకురావాల్సిన సందర్భం మనకి తీసుకురావాలి. దయచేసి మనం అందరూ కూడా దేవుడు మంచి ఆశీర్వదించి ఆరోగ్యాలతో ఉంచాలి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కంటి పాపలాగా కాపాడుతున్నాను, ఇంకా కూడా కాపాడాలని కోరుకుంటూ మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా దేవుడు చూసుకుంటే అన్ని విధాలు మనం బాగుండొచ్చు. మరి జీసస్ గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింసించినా మరి మన కోసమే భరించి మనకు ఒక మంచి మార్గం చూపెట్టాలి. మానవులందరూ కూడా మనకు మంచిగా ఉండాలి, ఆయన మార్గంలో నడవాలని సూచనతోనే రంగం జీసస్లో వీళ్ళందరూ పాల్గొంటున్నారు. మరి ఆయన చూసిన మార్గం తప్పకుండా నడుతాం, ఒకరికో తోడుగా ఉంటాం. మరి అందరూ కూడా మన వంతు కృషి చేస్తూ ఆదుకుంటూ ఆదుకుంటూ మానవ సేవని మానవ సేవ అనే విధంగా మనమందరం కూడా ఏకమై ఉందాము. సమాజ సేవ కోసం పాటు పడతాము. మనందరం కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమం కూడా ఇంకా కూడా మనకు ఈ సందర్భంలో చెప్పిందంటే అడ్వాన్స్గా హ్యాపీ ఈస్టర్. ఎందుకంటే మనము పుట్టిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఆయన మరణించడము, మరి ఆయన తిరిగి లేవడము వేసిన తర్వాత మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఆరోగ్యం ఏంటంటే హాస్పిటల్ నుంచి చూపిస్తే ఎంత సంతోషిస్తాము. భగవంతుడు మళ్ళీ మన కోసం వచ్చి మనకి ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం నడవాలని చెప్పడం కూడా అది మనకు చాలా ఇదిగా ఉంటుంది. చాలా అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంటాం. కాబట్టి మనమందరం కూడా ఇష్టం కూడా బాగా జరుపుకోవాలని అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ ప్రభాకర్ గారు వారు 2 నిమిషాలు క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలియజేస్తాను చెప్పినారు కాబట్టి వారి తర్వాత యూసీఎఫ్ కోరుచున్నాను. So this is Leo Susanna, daughter of Reverend Mande Prabhakar. So I am here to deliver a small speech about Jesus Christ. In the presence of Youth Christian Forum, I am so thankful for this wonderful opportunity. Actually, I just want to say about the reasons behind Run for Jesus. What are the reasons means? Community engagement and living and faith. యూసీఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. గొప్ప విశ్వాసంతో మనందరం ఇక్కడ సమావేశమై మన రక్షకుడైన యేసు ప్రభుని ఘనపరచుకోవడానికి వచ్చి ఉన్నాం. ఈ విశ్వాసంతోనే మనం జీవించాలి. విశ్వాసంలో ఏముందని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటిదో ఆలోచిస్తాం. విశ్వాసంలో శ్వాస ఉంది, శ్వాసలో జీవం ఉంది, జీవంలో ప్రాణం ఉంది, ప్రాణంలో రక్తం ఉంది. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు శిలువపై రక్తాన్ని చెందిన యేసును చూడు అని ఈ యొక్క గొప్ప సందేశాన్ని మనం ఇక్కడ దిగడానికి వచ్చి ఉన్నాం. ఇదే సందేశాన్ని నువ్వు నేను మనమందరం కూడా ఈ భూమి మీద శ్వాస ఉన్నంత కాలం ఆ రక్షణలో కొనసాగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే వారు ఈరోజు అనివార్య కారణాల వల్ల చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వాళ్ళు మనతో వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం వరకు వచ్చేసి మనతో ర్యాలీలో పాల్గొని గ్రీటింగ్స్ తెలియజేసి అందరికి తెలియపరిచినందుకు వారికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మనం తెలియజేయాలంటే ఈ యొక్క కార్యక్రమం చేద్దాం అనుకుంటే మనకు సౌండ్ డీజే పర్మిషన్ లేకుండే మనం ఇప్పటిదాకా సౌండ్ పెట్టుకొని తిరిగినాం. ఆ సౌండ్ ఉన్నందుకే మనం ఇంతవరకు చేసినాం. కాబట్టి ఈ విషయంలో మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు స్వయాన డిఎస్పీ గారికి కాల్ చేసి
కంపల్సరీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడంతో ఆ పర్మిషన్తోనే మనం ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంత ఘనంగా ఈ దేవునికి మహిమార్గంగా నిర్వహించినందుకు వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి అంతేకాకుండా పర్మిషన్ విధంగా కాకుండా ఈ యొక్క అన్ని ప్రోగ్రాం అంతటికి వారు సహాయ సహకారం అందించినందుకు వారి ఇరువురికి మరి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇండివిజువల్గా కూడా అంటే ఇప్పుడు ఇండివిజువల్ చర్చెస్ నుంచి కొంతమంది జార్జ్ జ్యోత్ కుమార్ గారు, వినయ్ రాజ్ గారు, జయ్ కుమార్ గారు, సంజీవరావు గారు వీరు కూడా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారం అందించినారు. అంతేకాకుండా ఒసనాట్ చర్చ్ నుంచి, న్యూ జెరూసలేం నుంచి, ఓల్డ్ హెబ్రోన్ నుంచి, మరియు అదే సౌందర్య సియోన్ చర్చ్ నుంచి, షారోన్ చర్చ్ నుంచి మరియు ఇతర మిగతా చర్చ్ నుంచి కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందించినారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి వాటర్ బాటిల్స్ 3000 వాటర్ బాటిల్స్ విజయ్ కుమార్ గారు టీచర్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి యూత్కి, చిల్డ్రన్స్కు, ఎల్డర్స్కు, ఉమెన్స్కు మరియు ప్రతి ఒక్కరికి పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు